దొంగ మాటలు చెబుతున్నాడు, మాయ మాటలు చెబుతున్నాడు. అందరిని ఎలా తయారు చేశాడంటే ఇతనే ఒక గొప్ప శక్తి, ఇతనే మహాశక్తి, ఇతనే దేవుడితో సమానం అన్నట్టుగా చేసుకున్నాడు. దేవుని యొక్క దాసుడు ఫిలిప్పు గారు అక్కడికి వెళితే అనేక మంది రక్షణ పొందుతూ ఉంటే ఇతను కూడా వాళ్ళతో పాటు ఏం చేశాడండి? గట్టిగా చెప్పాలి, ఏం చేశాడు? బాప్తిస్మము తీసుకొని కూడా ఫాలో అవుతూ ఉన్నాడు. కొంచెం సమయం గడిచేసరికి అక్కడ పేతురు, యోహాను అనేటువంటి దేవుని యొక్క దాసులు, ఆయన శిష్యులు వచ్చి అనేక మంది చేతులు తల మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఈ గాడి చేసే సీమోన్ ఏమన్నాడనంటే, వెండి పట్టుకెళ్ళాడు, ధనము ద్రవ్యము పట్టుకెళ్ళాడు, కొన్ని వస్తువులు తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అయ్యా మీరు ఎలాగైతే చేతులు పెడుతున్నారో, చేతులు పెట్టిన వెంటనే వాళ్ళకి పరిశుద్ధాత్మ ఎలాగైతే వస్తుందో ఆ వరము నాకు, పరిశుద్ధాత్మ అంటే అది వరము అనుకుంటున్నాడు. ఇందాక ఆరాధన చేస్తాం, కొంతమంది చక్కగా ఆరాధన చేస్తారు, నాతో పాటు నేను కూడా ఆరాధన చేస్తాను, పరిశుద్ధాత్మలో ఆనందించాను. పరిశుద్ధాత్మను నేను మీకు తెచ్చిచ్చానా, మీరు తెచ్చుకున్నారా? మాట్లాడతలేదు. తెచ్చుకున్న వాడికి తెలుస్తుంది ఇది, తెచ్చుకోకపోతే ఎప్పుడు కళ చూస్తానే కూర్చుంటా. పరిశుద్ధాత్మ రావాలనంటే క్రీస్తుతో ఏకాగ్రత కలిగి రండి. ఏం చేయాలి? దేవునితో ఏకమవ్వాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు డబ్బిచ్చేస్తే వచ్చేది కాదు ఇది. 50-50, నాట్ 50-50. చెరుకో సగం ఈ రాత్రికి వెళుతున్నాను, పని అయిపోయిందనుకో, నీకు సగం నాకు సగం. నో, అది కాదు పరిశుద్ధాత్మ అంటే. నువ్వు దేవునికి బడి ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మను పొందాలి. ఓకే, రైట్. నీకు పరిశుద్ధాత్మ రావాలంటే ఒకవేళ నీ మనస్సు చక్కగా సరి అయినది కాదు, నీ మనస్సు మంచిది కాదు, నీవు దానిని గనక మార్చుకోగలిగితే, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఒకవేళ నీ ప్రార్థన ఆలకించి ఆయన నిన్ను క్షమించవచ్చును. చెప్పాలి సమాధానం త్వరగా. నిన్ను క్షమించవచ్చును అని అంటే ఆ ప్రార్థన, ఆ కీడులన్నీ నా మీదికి రాకుండా నా కొరకు కూడా మీరే ప్రార్థన. జాగ్రత్త. నీ ప్రార్థన ఎవరు చేయాలి? మాట్లాడతలేదు. యవనస్తుల ప్రార్థనలో ఎవరు ప్రార్థన చేయాలి? మాట్లాడండి సార్. యవనస్తుల ప్రార్థనలో ఎవరు చేయాలి ప్రార్థన? యవనస్తులే చేయాలి. స్త్రీల ప్రార్థనలో ఎవరు ప్రార్థన చేయాలి? ఉపవాస ప్రార్థనలు ఎవరు ప్రార్థన చేయాలి? వచ్చేసిన వారు ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఎవరు ప్రార్థన చేయాలి? యేసుతో సహవాస ప్రార్థన, దేవునితో ఎవరు సహవాసం చేయాలి? మర్చిపోతున్నా. దేవునితో నువ్వు సహవాసం చేస్తే బాగుంటుంది. పోయిన వారం చెప్పండి, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం. నీ సహవాసమేమో ఎవరెవరితోనో చేస్తున్నావు గనక ఈ ప్రార్థనలను ఎందుకు పెట్టారు పాస్టర్ గారు అని అంటే, ఆయనకి ఖాళీగా ఉండి ఏమి చేయలేక ప్రార్థన పెట్టారు అనుకున్నారు కొంతమంది. జాగ్రత్త ప్రియమైన దేవుని సంగమా. ఆ ప్రార్థన ఏదో మీరే చేయండి అన్నాడు. అక్కడ కార్యం చూడలేకపోయాడు, గమనించాడు. కొరింథీ సంఘానికి రాసిన దానికి ముందుగా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో ఆ నీతిమంతుడైన లోతు జరిగినటువంటి విషయాలన్నీ చూసి తన యొక్క మనస్సు నీతిగల మనస్సు అన్నాడు. అక్కడ ఏమన్నాడు? నీతిగల మనస్సును దినదినము నొప్పించుకొనుచున్నాడు. ఎవరి మనస్సును? తన మనసు చెప్పినట్టు విన్నావా? నీ మనసు చెప్పినట్టు నువ్వు చేస్తావా? ఈ మనస్సు స్థిరముగా ఉండదు. అదే పాటలుగమ్మా. సంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను. పాడదాం. సంచల మనసాడించు బ్రతుకు ఆట వంచన చేసి నడుపును తప్పు బాటను లించు యేసయ్యా స్థిర మనసుతో నీ దారిలో సాగనివయ్యా అంతరంగమును పరిశీలించు యేసయ్యా చప్పట్లు కొట్టు పాడ. నీ దారిలో సాగనిమ్మయ్యా నీ మదిని కోవిలగా మలచుకోవయ్యా నా
సుమలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనిషిగా దిగి వచ్చావా, మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తన నీతి కలిగిన మనస్సును దినదినము నొప్పించుకొనుచు వస్తా ఉన్నాడు. 2వ కొరింథీ సంఘానికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనములో, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మనలో అనేక మంది మనస్సులు చెరుపుతాదేమో అని. ఎందుకంటే ఈ సంచలమైన మనస్సును నొప్పించుకోలేనటువంటి వారి పక్షాన సాతాను గనక కుట్రతో తన ప్రయత్నాలు చేస్తూ దేవుని సరళతలో నుండి, దేవుని పవిత్రతలో నుండి బయటికి లాగేస్తదేమో అని అపోస్తలుడైన పౌలు గారు చాలా బాధపడుతూ ఉన్నారంట. అర్థమవుతుందా నా పాయింట్? నా పాయింట్ అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోండి వాక్యాన్ని. నేను ఎందుకు పదే పదే మీకు జ్ఞాపకం చేస్తానంటే, సర్పము చాలా కుయుక్తి కలిగినటువంటిది. ఇప్పుడు ఈ రోజు ప్రార్థనకు రావాలని అనుకున్నావు, ప్రార్థనకు వచ్చే సమయానికి వర్షం, దట్ ఈస్ కాల్డ్ 1 పాయింట్ కుయుక్తి. మన శుక్రవారం అందరూ చక్కగా ప్రార్థనకు వచ్చారు. శుక్రవారం ప్రార్థనకు వచ్చిన తర్వాత కరెంటు ఒక్కసారే పోయిందా పోలేదా? కరెంటు పోగానే మన 2 ఛార్జింగ్ లైట్లు వెలుగుతున్నాయి. ఇక్కడ మెగాఫోన్ ఉంది, మెగాఫోన్ తీసుకొచ్చి పెట్టాం. ప్రార్థన ఆగిందా సురేష్? అది ఎన్ని కుయుక్తులు నీ మీద, ఎన్ని కుట్రలు పన్నాగాలు పన్నినా నీ దగ్గర ఆయుధం ఉండాలి. ఎవరో మెర్లిన పొద్దున్న స్టేటస్ పెట్టిన చక్కని స్టేటస్ ఏంటంటే, ప్రార్థన నీ ఆయుధం అయితే, ప్రార్థన నీ ఆయుధం అయితే ఏ సమస్య అయినా నిన్ను ఏమీ చేయలేదు. కమల ఈ మధ్యన ఆ చక్కని పాటలు పెడుతుంది, దేవుని పాటలు. ఇక్కడ కొంతమంది యవనస్తులు చక్కని దేవుని పాటలు పెడుతున్నారు. వెరీ హ్యాపీ దట్. నువ్వు పెట్టే ఒక స్టేటస్ వల్ల కొంతమందికి మార్పు రావాలి. నువ్వు పెట్టేటువంటి ఆ యొక్క వాక్యాల వల్ల పండు సుమా వాళ్ళ అన్నయ్య, తమ్ముడు అన్నయ్య హైదరాబాద్ నుంచి అనుకుంటా, వాడు ఒక స్టేటస్ పెట్టి ఒక పాట పెట్టాడు, ఏదో పాట పెట్టాడు. చాలా మంది స్టేటస్లు చూస్తున్నాను నేను. నా స్టేటస్ కూడా చెక్ చేసుకోండి మీరు. నా స్టేటస్లు బాగుపడేలాగా ఉంటాయా, పాడయ్యేలాగా ఉంటాయా చూసుకోండి సార్. నా స్టేటస్ నువ్వు ఒకటి పెట్టావంటే సెల్ ఫోన్లో కొంతమందికి మార్పు కావాలా. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. గొప్ప దేవుడు ఆయన. సాతాను ఎన్నో కుట్రలు నీ మీద పెట్టినప్పుడు నీ దగ్గర తప్పించుకునే మార్గం కావాలి. తప్పించుకునే మార్గం లేకపోతే ఆ సమదినమున కృంగిపోయి చేతగాని వాళ్ళమైపోతున్నా. ఎన్ని సంవత్సరాల ప్రార్థనకు వచ్చారయ్యా అంటే, చాలా సంవత్సరాల నుంచి నమ్ముకున్నానండి ప్రభువుని, కానీ చేతగానే వాడు అయిపోతున్నా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎంత బతికి ఇంటనకాలు చచ్చిపోడు అంటారు ఒకసారి. అన్నారు ఎప్పుడైనా సామెత? విన్నారు లేదా? ఎప్పుడైనా సామెత అన్నారండి? వింటే చేయి పెట్టిన ఎలాగా నేను సంతోషిస్తాను. నలుగురే ఎత్తారు చేతులు. విన్నారా లేదా? విన్నారా? రైట్. నేను స్తోత్రం. ఎంత ఆరాధన చేసి, ఎంత ప్రార్థన చేసి, ఎంత గంతులేసి, ఎంత తాతయ్య గారికి అన్ని ప్రార్థన చేసి, ఎంత సౌండ్ సిస్టమ్ కొనేసి అన్ని చేసిన తర్వాత చిన్న జ్వరం రాగానే అమాంతంగా జ్వరం నాకు వచ్చేసి నేను కింద అడిపోయాను అనుకో, విలువ ఉందా? మాట్లాడతలేదు. విలువ ఉందా? అమ్మా జ్వరం తగ్గుతలేదు అని ఎవరినొకరిని అడిగాను. మిమ్మల్ని ఎవరినో, ఏమండి అక్కడికి వెళ్ళండి అయ్యారు, ఎంత లాగుది కడతారండి, వెంటనే తగ్గిపోంది అన్నారు అనుకోండి. నేను అందరికన్నా ముందెళ్ళి ఫస్ట్ లైన్లో నుంచున్నాను అనుకోండి. మాట్లాడండి. పాస్టర్ గారు వెళ్ళకూడదా? మీది వెళ్ళకుండా వెళ్ళొచ్చు కదా. మీది వెళ్ళకుండా అందరు ఎక్కడ కడుతున్నా తెలివిలోడు కాబట్టి నాకు తెలివి లేదు, ఎక్కడ కట్టుకోవచ్చు కదా. దేవుని స్తోత్రం. నవ్వుతా చెప్పట్లేదు, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేస్తున్నావు, చేతగాని వాడు అయిపోతే ఎలాగా? అది నా బాధ. అపోస్తలుడైన పౌలు అందుకే అంటున్నారు, కొరింథీ సంఘానికి రాస్తున్నాడు ఆ మాట 7 దశ. అయ్యా మీరు జాగ్రత్తగా ఉండాలి. సర్పము మాయ 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 భ్రమలో పెట్టేసి ఏం చేస్తారంటే, మిమ్మల్ని దేవుని సరళతలో నుండి, దేవుని యొక్క మగపిల్లలు చెప్పాలి, దేవుని యొక్క పవిత్రతలో నుండి దాని పని అది ట్రాక్ తప్పించడమే.
చక్కగా మందిరానికి బయలుదేరిన తర్వాత అటు తీసుకెళ్ళడమే దాని పని. చక్కగా స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత స్కూల్కి ఎగ్గొట్టడమే దాని పని. జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క వాక్యంలో ప్రియమైన దేవుని సంగమా, ఇంకా కొంచెం మనం ముందుకెళ్ళగలిగినట్లయితే రోమాపత్రిక 12:15 రోమాపత్రిక 12:15 ఆల్రెడీ మనం గడిచిన వారం నేర్చుకున్నాం. త్వరగా సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి, అందరూ ఒకరితోనొకరు మనస్సును కలిపి ఉంచండి. హెచ్చు వాటి యందు మనసు ఉంచక. అది ఎప్పుడు బిల్డప్కి వెళ్ళకు, గొప్ప కొద్దు. నీ మనసును గొప్పలాగా పంపించావనుకో, గొప్పల కోసం ఎక్కడికో తిరుగుతుంది ఇది. దేవుడు నీకు ఏమి ఇచ్చాడో అందుని బట్టి స్తోత్రం అని చెప్పండి. స్తోత్ర. యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నారు. శుక్రవారం చెప్పాను, చేతితో పట్టుకున్నారు. ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించాడంట. ఈ 5 రొట్టెలు మీ 2 చేపలు ఎంతమందికి ఎక్కడి నుంచి వస్తాయి, ఏం చేయాలి అన్నాడు ఆయన. దేవుడికి ఈరోజు ఇదే ఇచ్చాడు, అందుకు స్తోత్రం అను. ఇలాగెళ్దామంటే దారి బంద్ అయింది కదా ఇక్కడ, అలాగెళ్ళ అక్కడ దారి బంద్ అయింది కదా. కొన్ని ప్రాంతాలన్నీ కూడా నీటిలో ఉన్నాయి కదా. నాకు పాయింట్ అర్థమవుతుందా మీకు? కొంతమంది ఎక్కడెక్కడ హాస్పిటల్స్లో ఉన్నారే. మేరీ వచ్చిందా? మేరీ మనం ప్రార్థన చేస్తాం. హాస్పిటల్స్లో ఉన్నారే. దేవుడు నిన్ను నన్ను ప్రాణంతో అందుకు వందనం యేసయ్యా అని పాడు. నోరెందుకు ఇప్పలేకపోతున్నావు దేవుని మందిరంలో? ఎందుకు స్తుతించలేకపోతున్నావు దేవుణ్ణి? గమనించు. అందరూ ఒకే మనసనగా ఒకరితో ఒకరు మనస్సు కలిపి ఉంచండి. మనసు కుదరకపోతే ప్రయాణం సాగదు. దేవుని మందిరములో ఉన్న ఒకరంటే ఒకరికి పడదు, కుదరదు. అందరూ ఒకే మనసు కిందకి వెళ్తే అంతసేపు ఎవరికి వాళ్ళే బుద్ధిమంతులను కూడా వీల్లేదు. కీడు చేసేవారికి కూడా మరలా ప్రతి కీడు. నాకు వచ్చినప్పుడు నవ్వావు కదా, నీకు వచ్చినప్పుడు చూస్తానులే అన్నావు అనుకో. ఏమన్నా మాట్లాడతలేదు, ఏమన్నా మళ్ళీ ఏమనేసా తిరిగి నాకు వచ్చిందే. న్యాయమా అది? యోసేపుకి మంచి అవకాశం వచ్చింది. గోతులో పడేసినప్పుడు అన్ని కష్టాలు పడ్డాక, ఐగుప్తులోకి వెళ్ళాక, మంచి హీరో పొజిషన్ ఉన్నాక అన్నగారులందరూ అక్కడికి వెళితే యోసేపు కీడుకు ప్రతి కీడు చేశాడా? అందరూ చక్కగా ఒకే పాయింట్లో దొరికారు, ఒకే ప్లేస్లో. పైగా బౌండరీ అయింది. నా పాయింట్ అర్థమైందా? బౌండరీ అంటే మీకు తెలుగులో చెప్తాను. కాంపౌండ్ అయింది. కాంపౌండ్లోకి చక్కగా అందరూ దొరికేశారు, కొండలా దొరికేశారు. అందరూ మొక్కల కింద ఏం చేయొచ్చు కానీ మాట్లాడండి సార్, మొక్కల కింద అన్నాడు. చేశాడా? ఒక చక్కటి మాట అంటాడు మహానుభావుడు. చక్కటి మాట తెలుసా? ఏమనంటే, ఏం కంగారు 3వ దినాన జైలు దగ్గరకు వచ్చి అంటాడు, నేను కూడా ఆ దేవునికి భయపడు వాడను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా అదే చెప్పాలి. నేను ఆ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా అదే దేవుని ప్రార్థన చేస్తున్నావు. మనందరం కూడా చక్కగా మందిరానికి వెళుతున్నాం కనుక ఒకరికొకరు మనస్సు కలుపుకొని ఏం చేసుకోవాలి? రావట్లేదండి, ఎలాగంటారండి? ఒకరికొకరు ఏం చేసుకోవాలి? మనస్సు కలుపుకొని ప్రార్థన చేసుకోవాలి. ఎవరికొకరికి బాగోలేదు అనుకోండి, ఓకే, మనందరం కలిసి కుటుంబం కొరకు ఏం చేద్దాం? మనస్సు కలిపి ప్రార్థన. కీడుకు ప్రతి కీడు వద్దు. దాని కింద రాష్ట్రం చూడండి, ఏం చదివారమ్మా? యోగ్యమైనది మేలుకరమైనది ఏదో అదే చేయండి. నెక్స్ట్, సఖ్యమైతే నీ చేత అయినంత మట్టుకు సమస్త మనుషులతో అంటే ఎవరో నీకు నచ్చిన వాళ్ళతో, నా స్టేటస్కి ఎవరైతే సరిపోతారో, నాకెవరైతే నచ్చుతారో
నాకు కావలసిన వారు ఎవరైతే ఉన్నారో, చేతనైతే, సఖ్యమైతే, చేతనైనంత మట్టుకు మనుషులందరితో ఎలా ఉండాలి? మాట్లాడాలి. ఎలా ఉండాలి? ఎవరితో? మనుషులంటే ఎవరో? మనుషులంటే ఎవరో? భారతదేశమున మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులు. ఇంగ్లీష్ మీడియం అయితే కనుక ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనిషి ఎవరు ఇప్పుడు చెప్పాలి? మానవుడిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరో? మనుషులు. వాళ్ళందరూ మనం ఏం చేయాలి? అందరితో చేతనైతే, సఖ్యమైతే, బలవంతం వద్దు. ఇక్కడ బలవంతం వద్దు. నీకు ఇష్టమైతేనే, నీ మనసు కలిస్తేనే మనుషులందరితో ఏం చేయాలి? సమాధానం ఉండాలి. మన మాటే సమాధానం ఉండదు, మనమే సమాధానంగా ఉండం, మనమే మాట్లాడే విధానంలో కరెక్ట్గా ఉండం. ప్రతి మాట కీడు మాటలుగా మాట్లాడుతూ ఉంటాం. మనతో మాత్రం అందరూ సమాధానంగా ఉండాలా? ఉంటారా సమాధానంగా? నోరు మంచిదైతే చెప్పండి. నోరు మంచిదైతే గట్టిగా, నోరు మంచిదైతే, ఊరు మంచిదైతే అనలేదు అక్కడ, అన్నారా? మీరు చెప్పేస్తున్నారు, సొంతంగా తీసేసుకున్నారన్నమాట. ముందు నీ నోరు మంచిదైతే ఊరంతా కూడా ఖచ్చితంగా నీతో ఏమంటే సీన్ గారు బాగున్నారా అంటారు. అండి అంతేనా? సురేష్ గారు బాగున్నారా అంటారు. సార్ డాక్టర్ రామచంద్ర గారు బాగున్నారా అంటారు. ఏంటే బాగున్నా ఇంకా అన్నాం అనుకో, రెండోసారి మళ్ళా ఆ దారంటేనే కానీ పట్టించుకోరు. ఏడరా నన్ను పట్టించుకుంటుంది అనుకుంటాడు. కానీ ఏమైందంటే నోరు కుదురలేదు. అది దేవుని స్తోత్రం. చెప్పు హల్లెలూయా. చేతనైతే, సఖ్యమైతే, మనుషులందరితో సమాధానంగా కింద ఉంటుంది. పగ తీర్చుకోవద్దు. పగ చెప్పాలి. పగ తీర్చుకొనుట నా పని. ఆయన తీర్చుకుంటారంటాడండి. అబ్రహాంతో చెప్పాడు ఆయన, అబ్రహాము నిన్ను దీవించు అని దీవిస్తానయ్యా, నిన్ను శపించు అని శపిస్తాను. నిన్ను బట్టి చెప్పండి, నిన్ను బట్టి. ఒక్కరితో పోయేది కాదు ఇది. నీకు తెలియక ఒక్కడవే మందిరానికి వస్తున్నా, నీకు తెలియక కుటుంబంలో ఒక్కలో ఇద్దరో ముగ్గురో మందిరానికి వస్తున్నారు. నిన్ను బట్టి ఎంతని దీవిస్తాడైనా మాట్లాడతలేదు. నిన్ను బట్టి నీ జాతిని దీవించాలంటే అర్థం ఏంటంటే ముందు నువ్వు దీవించబడాలి. నా పాయింట్ అర్థమైందా? ముందు నువ్వు దీవించబడాలి. చూడండి, ఎవరో చక్కగా ఈ రెండు తీసుకొచ్చారు. రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి ఇవ్వగలరు. అర్థమైందా? ఉన్నాయి కాబట్టి అట్ ద సేమ్ టైం ముందు మనము దీవించబడితే మన తర్వాత మన వెనకలు ఉన్న వారందరినీ ఏం చేస్తాడు ఆయన? చెప్పాలి. ఏం చేస్తాడు? దేవుని స్తోత్రం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి నుండి కొన్ని విషయాలు మీతో ఈ రోజు క్లుప్తంగా మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆరవ అధ్యాయము మొదటి వచనము దగ్గర నుండి కొన్ని విషయాలు. రాజైన ఉజ్జియా మృత్యు నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఈ మాట ఎవరు చెబుతున్నారు అని అంటే, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తే ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. వింటున్నారా? యెషయా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం 3వ లైన్లో ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన, అందరూ చదవని కలిపి, ఆమోజు కుమారుడగు, సౌండ్ పెంచాలి, మళ్ళా నాతో చదవాలి. ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన, అంటే ఇప్పుడు యెషయా గారి తండ్రి పేరు ఏం పేరు? ఆమోజు. యెషయా గారి తండ్రి పేరు ఆమోజు. యెషయా గారికి కలిగిన దర్శనం. యెషయా గారు ఎవరో అని అంటే ఆయన ఒక ప్రవక్త. యెషయా గారు ఎవరనంటే ఆయన ఒక
ప్రవక్త. జస్ట్ మీకు జ్ఞాపకం చేయడానికి ముందుకు వెళ్తాను. చూడండి, యెషయా గ్రంథము 37వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 2వ వచనంలో, ఒక్క నిమిషం 37వ అధ్యాయం 2వ వచనంలో తీసారా? 2వ వచనం 3వ లైన్లో, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపినట్టు. ఇక్కడ తండ్రి కవర్ అయ్యారు, ఆయన ఎవరో మనకు అర్థమైంది. తండ్రి పేరు ఆమోజు, ఆయన ఒక ఎవరో యెషయా ఒక ప్రవక్త. రెండు క్లియర్ అయినాయి ఇక్కడ, రెండు క్లియర్ అయినాయి. ఇంకా ఈయన ఎవరో అని ఆలోచన చేస్తే, ఈయన 37వ అధ్యాయం చదివారు కదా, 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో ఈయన ఒక ప్రవక్త్రిని పెళ్లి చేసుకున్నారు. 6వ అధ్యాయం 4 చదివారా? 6వ అధ్యాయం 4వ వచనం, దాన్ని జస్ట్ మనం చదువుకుంటూ ముందుకెళ్తే అర్థమవుతుంది. ఆయన లోకల్ వ్యక్తి, అంటే ఆ ప్రాంతపు వాసి. అంటే అర్థమైంది. ఇప్పుడు యెషయా తండ్రి పేరు ఆమోజు, యెషయా గారు ఒక ప్రవక్త, ఆయన ఆ ఏరియా లోకల్ సంబంధించినటువంటి వ్యక్తి. ఓకే, ఒక వ్యక్తి. ఇంకా ఆయన గురించి కొంచెం మనం ఎదరగలిగితే 8వ అధ్యాయం 3వ వచనం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. ఎవరు కన్ఫ్యూజ్ కాకండి, నేను మళ్ళీ వెనక్కి వస్తాను. 8వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఒక ప్రవక్త్రిని పెళ్లి చేసుకున్నారు. ఆమోజు కొడుకు యెషయా, యెషయా ఒక ప్రవక్త, ఆయన లోకల్ సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ప్రవక్త అయ్యుండి ఒక ప్రవక్త్రిని పెళ్లి చేసుకు, అంటే భార్య భర్తలు కూడా ప్రవక్త ప్రవక్త్రి. ఇక్కడ వరకు క్లియర్ అయిందా? ప్రవక్త ప్రవక్త్రి. అంటే యెషయా గారికి ఇద్దరు పిల్లలు ఎవరనంటే 7వ అధ్యాయం 3వ వచనం. మీకు అర్థమవడానికి చెప్తున్నాను అంతే, మీరు అన్ని గుర్తుపెట్టుకోవసరం లేదు, జస్ట్ మైండ్లో పెట్టుకోండి. 7వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చాను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్షాబును, అంటే ఒక కొడుకు ఈయన, ఇంకంత వద్దులే, షయర్షాబు అనేటువంటి ఒక కొడుకు. ఇంకో కొడుకు, రెండో కొడుకు ఎవరనంటే 8వ అధ్యాయం 3వ వచనం. 8వ అధ్యాయం 3వ వచనంలో మహేరు షాలాల్, ఏదన్నా రాకపోయినారా? ఏంటది? మహేరు షాలాల్ హాష్ బజ్. ఓకే, ఏ గుర్తెట్టుకోకలేదు, మీరు కంగపడకండి. ఓకేనా? రెండో కొడుకు పేరు ఇది. అంటే ఈయనకి ఎంతమంది పిల్లలు చెప్పాలి? యవనస్తులు ఎంతమంది పిల్లలు? ఎవరికే? మీకు అడగలేదు కనుక మీ పెళ్ళి అవ్వలేదు కదా. యెషయాకి ఎంతమంది పిల్లలు? ఇటు భవిష్యత్తు రాసినట్టు రాస్తున్నారు, తగరాస్తున్నారు. రాయ్, వెరీ గుడ్, రాయాలి, అండర్లైన్ చేయాలి, మారాలి. యేసు నామములో సైతానికి అన్నం ఎలక్ట్కున్నారు అందరూ, అందుకని అనలేదు. తెలుస్తోందని చెప్పాడు. ఈరోజు ఆ బ్యాచ్ అంతా ఆఫ్ చెప్తారు కూడా. ఇప్పుడు చెప్పాలి. యెషయా తండ్రి పేరు అనకండి, చెప్పండి. యెషయా తండ్రి పేరు చింటూ. యెషయా తండ్రి పేరు ఆమోజు, ఆయన ఒక ప్రవక్త, ఆయన ఆ ఏరియాలో సంబంధించిన లోకల్ వ్యక్తి. ఆయన ప్రవక్త్రినే పెళ్లి చేసుకున్నారు. ఆయనకిద్దరు కొడుకులు, పిల్లలు కాదు, కొడుకులు. ఒక కొడుకు పేరేమో షయర్యాషుబు, రెండవ కొడుకు పేరేమో మహేరు షాలాల్ హష్ బజ్. ఇక్కడ తాగండి, నో ప్రాబ్లం, కన్ఫ్యూజ్ కాకండి. ఈయన ఒక దర్శనం చెప్తున్నాడు. ఇప్పుడు ఆరాధ్యానికి రండి. ఏ దర్శనం చెప్తున్నాడు ఆయన అనంటే, రాజుగారు ఉజ్జియా చనిపోయిన సంవత్సరంలో ఈ యెషయా గారికి ఒక దర్శనం వచ్చిందంట. బాగా వినండి. ఇది దొంగ దర్శనం కాదు, ఇందా చెప్పాను, మాయా దర్శనం కాదు, మాయా కళ కాదు, ప్రగల్భాలు చెప్పేటువంటి దర్శనం కాదు. ఈ దర్శనం చాలా జాగ్రత్తగా వినండి అందరూ కూడా. ఈయన అలా చూస్తా ఉన్నారంట. ఎవరైనా గమని చెప్పాలి, ఎవరైనా యెషయా అనేటువంటి ప్రవక్త గారు అని చెప్పండి. యెషయా అనే
ప్రవక్త గారు ఏం చేస్తున్నారంటే అలా చూస్తూ ఉండగా మందిరములో ఉన్నారు. మందిరములో ఉండి అలా చూస్తూ ఉంటే ఒక దర్శనం ఎదురుగుండా కనపడుతుంది. ఆ దర్శనం ఏంటంటే ఒక గొప్ప సింహాసనం ఉంది పైన బలిపీఠము మీద. ఎక్కడ? మందిరములో బలిపీఠము మీద ఒక సింహాసనము కనిపిస్తా ఉంది. ఆ సింహాసనం మీద ఒక ఆయన కూర్చుని ఉన్నారు. వింటారా? ఆయన ప్రభువు అని రాస్తుంది అక్కడ. మీ బైబిల్లో ఉందా లేదా? చూసి చెప్పాల, మీ బైబిల్లో ఉందా లేదా? ప్రభువు అనేటువంటి ఒక ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ఆ కుర్చీ, ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. దేవుని మందిరములో కూర్చున్న నువ్వు, నేను, మనం ఏం చూడాలో తెలుసా? దేవుని యొక్క సింహాసనమును చూడాలి. దేవుని యొక్క సింహాసనం అంటే ఆకాశమైన సింహాసనము. చెప్పాలి గమని. భూమి ఆయన పాదపీఠము. నువ్వు ఆయన సింహాసనము చూడాలంటే ఎవరి వైపు నీ కన్నులు ఉండాలి? చెప్పాలి. ఎవరి వైపు? ఈ ప్రక్కన, ఆ ప్రక్కన, ఇలాగా, అలాగా, ఇలాగా, ఆ రోడ్డేపు, గోడెంక, వెనక తీనంక చాలా బాగా వేశారు. వీటిని చూడకు, ఇవన్నీ చూడకు. నేను చాలా ప్రేమతో నీకు జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు మందిరములో ఉన్నావనంటే ఆయన వైపు మాత్రమే. మన పాడం కదా, ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తుచున్నా. పాడ. ఆకాశ బైక్ తీసుకున్నా. ఏను నీ తట్టు కన్నులెత్తుచున్నా ఆకాశమందు. చప్పట్లు. నీ తట్టు కన్నులెత్తుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలయంలో సైతానికి నాశనం. నిద్రతకి ఇల్లేదు, సమస్య లేదు. చప్పట్లు కొట్టినప్పుడు చప్పట్లు కొట్టవలసిందే. ఆరాధన చేసినప్పుడు ఆరాధన చేయవలసిందే. అంత ప్రార్థన ఎవరు చేశారు ఆలయంలో? వాక్యానికి ముందు ప్రార్థన ఎవరు చేశారు? బాగా చేస్తావు. భయపడుతున్నావు పెట్టి చెప్పు. బాగా చేస్తావు. సమయస్ఫూర్తి ప్రార్థన అంటే అదే. చక్కగా 5 పాయింట్లు ఇగురు కూరలాగా చేసింది. నేర్చుకోండి ప్రార్థన. చక్కగా ప్రార్థన చెయ్యండి అనగానే ప్రేరేపించబడాలి. ఎందుకు ఈ ప్రార్థనని ఏర్పాటు చేస్తారు మీకు చాలాసార్లు చెప్తున్నాను. నేర్చుకో, ప్రార్థనలు నేర్చుకో. దేవుని మందిరములో కూర్చున్న నీవు ఎవరిని చూడాలి? దొంగ దర్శనాలొద్దు, మాయా కళలొద్దు, మాయా స్వప్నాలొద్దు, లేనిపోని వార్తల విషయాలొద్దు. మీరు ఇదివరకు ఒకసారి చెప్పాను. ప్రార్థన మందిరంలో నేను వాక్యం చెప్పడానికి లేచేటప్పటికి నాకన్నా ముందు ఏదేదో కళ్ళ దర్శనాలు చెప్తే ఉండదు. ఒక అబ్బాయికి చెప్పిందంట, ముందు కొడుకు పుట్టాడు, నీ కూతురు పుడతాదని. నాకు తెలియదు విషయం. తీరా చూస్తే కొడుకు పుట్టలేదు, కూతురే పుట్టింది. వాళ్ళకి ఎలా ఉంటుందప్పుడు చెప్పండి. నాకు ఆలయంలోకి వచ్చి చెప్పారు. నాకు తెలియకుండా ఎందుకు చెప్పావు దర్శనం అని అడిగాను నేను. నాకు దేవుడు చెప్పాడు అంది. అది ఊరుకున్నాను. ఇంకోసారి దొరికింది నాకు ఒక చోట. వెంటనే 2 మాటల వాక్యంలో చెప్పేటప్పటికి యేసు నామములో సాతానికి నాశనం అన్నట్లు మన ఆలయంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆలయంలో లేదు. నేను స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చెత్త పోగేసుకొస్తుంది పని మనకే. నువ్వెంత పోగేసినా ఏమవుద్దంటే యేసు నామములో వాక్యము ద్వారా. కొంతమంది వచ్చారు వాక్యము ద్వారా మాట్లాడతారు. వాక్యము ద్వారా కాలిపోవాలి. చెత్త అంత పోగేసుకున్నా క్వాలిటీ కావాలి, క్వాంటిటీ వద్దు. క్వాంటిటీ అంటే ఎవరికి కావాలా అవన్నీ? హృదయ శుద్ధి గల వారు ధన్యులు. మా తమ్ముడు నేను ఒక విషయం మాట్లాడుకున్నా. 8వ తారీఖుని పెళ్లి చేయాలి. పెళ్లి నేనే చేస్తున్నాను. చాలామంది పాస్టర్లు దానికి వస్తున్నారు.
ఢిల్లీ నుంచి ఒక పాస్టర్ గారు, ఏలూరు నుంచి ఒక పాస్టర్ గారు, కోరిపూడి నుంచి ఒక పాస్టర్ గారు, తమ్ముడు ఇటు నేను ఇంకొక ఇద్దరు పాస్టర్ గారు వస్తున్నారు. మాట్లాడుకుంటూ మా నాన్నగారు ఆ సంభాషణ వచ్చింది మా ఇద్దరికి. వచ్చి రే చిన్ని, బ్రతుకు ఎంతో కాదురా జీవితం అంటే, నాన్నగారు మన కళ్ళ ముందు హాస్పిటల్లో వెళ్ళిపోయారు అంటే మీ ఇద్దరు మాటలు అనుకుంటూ అవును అన్నయ్య, నాన్నగారు పరలోకం వెళ్ళిపోయారు అన్నయ్య, నాన్నగారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అన్నయ్య అన్నాడు. కరెక్టే, ఆయన గురించి వచ్చిన కళలు కానీ ఆ మాట్లాడే విషయాల్లో కానీ మనకి ఎప్పుడు కూడా మంచిగానే కనపడుతున్నారు తప్ప వేరుగా కనపడతలేదు కదా అన్నయ్య అన్నాడు. ఎస్ కరెక్ట్, మన జడ్జిమెంట్ మనకి సరిపోం. కానీ నేను అన్నాను కరెక్టే, ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు అలాంటి మంచిగా అందరికి ఉపకారం చేసేవారు. ఆయన ప్రమాదకారిగా ఉండేవారు కాదు, ఆయనకాయనే చేసేవారు. ఏం చేసుకున్నా కనుక అందుకే దేవుడు లాస్ట్లో ప్రార్థన చేస్తారు మా నాన్నగారు. ఆ ప్రార్థన వీడియో మా దగ్గర ఉంది. ఆ తెల్లవారులు మా నాన్నగారు అదే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనను బట్టి సిలువు మీద దొంగన దేవుడు క్షమించాడు కదా, ఒకవేళ అలా నాన్నగారు నిజంగా దేవుడు తీసుకెళ్లారేమోరా అని మా తమ్ముడు నేను మాట్లాడుకున్నాం నిన్నే. నిజంగా మా నాన్నగారి గురించి మేము ఆలోచన చేస్తే నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాను ఆయన. ఎందుకంటే ఆయన పడిన కష్టాలు కానీ, పడిన సేవ కానీ, ఆయన పరిచర్య కానీ చెప్పాలంటే ఈ రోజుల్లో మ్యాక్సిమం చాలా వరకు చేయలేదు. ఆ చిన్న పాత సైకిలు, ఆ పాత బట్టలు, చాలని భోజనం, తినడానికి లేనటువంటి ఇల్లు, ఉండడానికి లేని ఇల్లు, సదుపాయాలు లేని పరిస్థితుల్లో నన్ను ఎదరెక్కించుకొని మా అమ్మగా వెనకలెక్కించుకొని సైకిల్ మీద తీసుకెళ్తే ఆ రోజుల్లో తక్కువ ₹10 10 పైసలు ఇచ్చే దినాల్లో పరిచర్య చేస్తారు. అవన్నీ నన్ను ఒకసారి మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా నాన్నగారు పాట కట్టారు, ఆయన సొంతంగా కట్టిన పాట, ఆయన సాక్ష్యంతో కూడినటువంటి పాట. జస్ట్ ఒక చరణం మీకు పాడి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. కష్టాలు కన్నీరు కడుపు నిండగా కారడవిలో నేను పయనించగా. వినాలి, అందరూ బాగా వినండి, మనసు పెట్టండి, అందరూ బాగా వినండి. కష్టాలు కన్నీరు కడుపు నిండగా కారడవిలో నేను పయనించగా, కరుణామయుడా నన్ను కరుణించితివా, కలువరిలో నా కొరకై కష్టపడితివా. కరుణామయుడా నన్ను కరుణించితివా, కలువరిలో నా కొరకై కష్టపడితివా. రెండు చనపడుతున్నాను. తల్లిదండ్రులు నన్ను తరిమివేయగా తండ్రి నీ దరికి నన్ను చేర్చినావయ్యా. తల్లిదండ్రులు నన్ను తరిమివేయగా తండ్రి నీ దరికి నన్ను తల్లడిల్లినా నా తాకి నన్ను నీలో ఏకము చేసితివా. తల్లడిల్లినా నా దేహంబును తాకి నన్ను నీలో ఏకము చేసితివా. ఫస్ట్ పాపాంధకారములో పడియున్న నన్ను పలు రీతిగా నన్ను పరికించితివా. పాపాంధకారములో పడియున్న నన్ను పలు రీతిగా నన్ను పరికించితివా. ఎవరయ్యా చేశారు ఈ త్యాగమో, ఎవరయ్యా చూపారు ఈ ప్రేమను, ఎవరయ్యా చేశారు ఈ త్యాగమో, ఎవరయ్యా చూపారు ఈ ప్రేమను. యేసయ్యా ప్రేమను నేనెలా మరతునో, నా యేసయ్యా ప్రేమను నేనెలా విడుతునో. హల్లెలూయా.
అది ఎవరో కట్టమన్న పాట కాదు, ఆయన అంతటా ఆయన కట్టుకొని ఆయన పడిన కష్ట అన్నీ సాక్ష్య రూపములని చెప్పేవారు. దేవుని మహాకృపను బట్టి ప్రభు స్థలానికి వెళ్ళారు. ఆయన దర్శనం చెప్పారు, మీకు అలా చెప్పారు. మునిపల్లిలో ఈ తాతయ్య ఆ తాతయ్య కూడా వెళ్ళి పిల్లలతో అక్కడ వదిలేసి వచ్చేస్తే దేవుని దర్శనముతో ఈ ఊరు వచ్చి 7 మెట్ల ఆలయం కట్టి, దర్శనముతో పైన ఆలయం కట్టి 4 మందిరాలు కట్టి ప్రభు స్థలానికి వెళ్ళారు. అలాగే మన ఆలయంలో చాలామంది దర్శనం చెప్పారు, అయ్యా మన ఆలయము పైన జరుగుతుంది ఈ ప్రదేశంలో అని చెప్పారు. వారిని దేవుడు దీవించునుగాక, గట్టిగా గట్టిగా దీవించునుగాక. త్వరలో అట్టి మందిరాన్ని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. దేవుని దర్శనం అయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేయాలి? నెరవేర్చాలి, నెరవేర్చాలి. డబ్బుల కోసం పరిచయం చేయలేదు నాన్నగారు. ఆ పాట అది పాడుతూ ఉంటే ఆయన సాక్ష్యం అంతా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. యెషయా ఆమోజు కుమారుడు, ఒక ప్రవక్త, లోకల వ్యక్తి, ప్రవక్తని చేసుకొని దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధన చేస్తూ ఉంటే ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనం ఏంటంటే బలిపీఠము మీద ఒక సింహాసనము ఉంది. ఆ సింహాసనము మీద ఆసీనుడుగా ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన ప్రభువు. ఆయన ఒక చొక్కాయి వేసుకున్నారట. చూడండి, ఒక చొక్కాయి వేసుకుంటే అంచులు దేవాలయమును నిండుకొనెను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క చొక్కాయట, చొక్కాయి వేసుకొని కూర్చుంటే దేవాలయము, ఆలయం అంతా నిండిపోయిందట. దేవుని యొక్క వస్త్రం, దేవుని యొక్క వస్త్రము తాకగానే ఆమె ఎన్ని సంవత్సరాలండి? 8 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ. చెప్పండి, జడుస్తున్నారు. 2 చెప్పారు, మిగతా వాళ్ళు చెప్తారు, చూస్తున్నాను నేను. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుంచి బహు తిప్పలు పడి తనకు నాస్తంతో పోగొట్టుకొని ఎవరు ఏది ఎక్కడ బాగుంటుందో అన్ని దిక్కులకి తిరిగి, ఎవరు చెయ్యి మంచిదో, ఏ హాస్పిటల్ మంచిదో, ఏ కొబ్బనూరి మంచిదో, ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎవరే చెప్తే దగ్గరికి వెళ్ళి తన ధనమంతా వృధా పరుచుకుందని రాసుకుంటుంది బైబిల్లో. తనకు నాస్తంతా పోగొట్టుకుంది. చివరికి ఒక ఆయన ఇక్కడికి వచ్చారట. ఆయన దగ్గరికి వెళ్ళి కనీసం ఎదురుగా వెళదామంటే ఆయనకు 1 రూపాయినా మన దగ్గరికి ఎత్తాకలేదు కనుక వెనకాల వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టితే నేను బాగుపడతానని నమ్మిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నంతసేపు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటావు. జాగ్రత్త, జాగ్రత్త. ప్రియమైన దేవుని సంగమ, ఆయన వస్త్రపు చెంగు, ఆయన వేసుకున్న చొక్కాయి చెంగు ఎక్కడ వరకు ఉందట? సమాధానం చెప్పట్లేదు. ముగించేయమంటారా? టైం ఎక్కువ కాలే, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ముగించేస్తా. అవసరమైతే వచ్చేవాళ్ళని చెప్పుకుంటాం. మనం ఎవరి దగ్గర జీతాలు పుచ్చుకోవట్లేదు, మనల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరు. మన ఇష్టం, మన ఆలయం, మన సంఘం. ఆ బాబుకి ఒక్కడికే జడవాలి మనం, అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నువ్వు బాగా చెప్పు, నీకు జీతం ఎత్తన్న వాళ్ళకి ఎవరు లేరు. ఇందులో చెప్తున్నా, నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు. దేవునికి మాత్రమే భయపడి కార్యక్రమాలను నమ్మకంగా ప్రభువు చేసి, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి సంగమా అనిపించుకోవడం మన పని. జ్ఞాపకం చేసుకో. చొక్కాయి ఆయన సింహాసనం మీద వేసుకుని కూర్చుంటే ఆలయం అంతా ఆ చెంగులు వ్యాపించి ఉన్నాయి. ఇప్పుడు స్వస్థత కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మాట్లాడుతారు, ఎక్కడికి వెళ్ళాలి? నీకు స్వస్థత కావాలంటే ఎక్కడికో వెళ్ళి ఏదో ఒక మొక్క తెచ్చుకొని అంటించుకుంటే వస్తుంది అనుకుంటున్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఎక్కడికి వెళ్ళి ఏదో కట్టించుకుంటే వస్తుంది అనుకుంటున్నావు. జాగ్రత్త. వాక్యాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. దేవుని ఆలయములో ఆయన సింహాసనం ఉంది. సింహాసనం అంటే ఈ లోకంలో కనపడేటువంటి కుర్చీ అనుకుంటున్నారేమో. ఒకవేళ దర్బార్ కుర్చీ అంటారు కొంతమంది.
నీకు డబ్బులు ఉంటే పెద్ద కుర్చీ వేసుకుంటావు, డబ్బులు లేకపోతే మామూలు కుర్చీతో వేసుకుంటావు. ఏమీ లేకపోతే ఇంటికన్నా వచ్చాడు ప్రార్థనకి ఇలాంటి కుర్చీలోనే పెళ్లి కూతురు చేస్తున్నామా లేదా? దేవుని మందిరంలో ఒక సింహాసనం ఉంది. దేవుని సేవకుడు ఒక ప్రవక్త దేవుని మందిరంలో ఆయన సింహాసనాన్ని చూస్తున్నాడు. దాని మీద ప్రభువు ఆసీనుడిగా ఉన్నాడు. ఆయన ఒక చొక్కాయి వేసుకున్నాడు. ఆ చొక్కాయి అంచులు ఆలయమంతా నిండి ఉన్నాయి. ఆ సిచ్యువేషన్ అంతా ఆ ప్రవక్త చూస్తా ఉన్నారు, గమనించారు. దేవుని మందిరములో నిలబడినా లేక కూర్చున్నా నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని మందిరానికి వచ్చేవారంటే నువ్వు చూపెప్పుడు కూడా ఆయన వైపు మాత్రమే ఉండాలి. స్తోత్రం చెప్పు. పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే, నా తల్లి గర్భమందునా నన్ను నిర్మించిన నా తల్లి గర్భమందునా నన్ను నిర్మించిన వాడవు, తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. హల్లెలూయా, హల్లెలూయా. వద్దు బడాయి కవులు చెప్పొద్దు, లేని పని కవులు చెప్పొద్దు. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కటి కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి ఆయనే. మా నాన్న మన వెళ్ళిపోయారు, మీ కొంతమంది పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు, కొంతమంది యవనస్తులు వెళ్ళిపోతున్నారు. మనకు శాశ్వతం ఎవరయ్యారంటే తల్లి తండ్రి ఆయన. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అన్నది వాక్యం. ఎవరు మర్చిపోయినా ఎవరు మర్చిపోకపోయినా కన్న తల్లి తన చంటి బిడ్డను మరచునేమో, పాలివ్వడానికి మరచునేమో కానీ నేను మాత్రం నిన్ను మరువను. స్తోత్రం, హల్లెలూయా. దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. ఇంకా ఏం చూశాడట ఆయన? ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండే శరాపులు అనగా మహాదోతలు. ఇదే ఆలయములో ఇదే మందిరములో సింహాసనం ఉంది. సింహాసనం మీద ప్రభు ఆయన కూర్చుని ఉన్నారు. ఆయన ఒక చొక్కాయి వేసుకున్నారు. దాని అంచులు ఆలయమంతా నిండి ఉన్నాయి. గమనించాలి, ఆలయమంతా నిండి ఉన్నాయి. అదే ప్రదేశములో ఆయనకు పైగా శరాపులు అనగా మహాదోతలు. కింద ఏమని రాసుకోండి? మహాదోతలు అంటే మామూలు దోతలు కూడా ఏం మాట్లాడుతున్నది? మామూలు దోతలు కూడా ఉన్నాయి. ఓకే, మామూలు దోతలు కూడా ఉన్నాయి. ఈడండి చాలా మంచోడండి అన్నారు అనుకోండి, అంటే కొంచెం మంచోడు కూడా ఉన్నాడు. లిటిల్ బిట్. ఇంకా కొంచెం మంచోడు కూడా అంటే అడగని చెడ్డోడు కూడా. అంటే మహాదోతలు ప్రత్యేకించబడినటువంటి స్థలములలో మాత్రమే మహాదోతలు ఉంటారు. దోతలు ఎవరు మీకు జ్ఞాపకం చేస్తాను. సత్య మీ మామగారు పిలుస్తున్నారు. నేను ఎందుకు పిలుస్తున్నారు కూడా నాకు అర్థమే ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అదే అర్థమైంది. అయ్యో చూడు. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం ఆయన, నేనేం మాట్లాడతాను మరి. ఓకే, మంచిది. హల్లెలూయా చెప్పండి మళ్ళొకసారి. హల్లెలూయా. మహాదోతలు ఏం చేస్తున్నారట? ఆయనకు పైగా ఉండి, చెప్పండి చదవాలి. ఆయనకు పైగా ఉండి ఈ మహాదోతలకు ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 6. 2 రెక్కలతోనేమో ముఖము కప్పుకున్నారట, 2తోనేమో తన కాళ్ళను కప్పుకున్నారంట, 2తోనేమో చెప్తారేమో చూస్తున్నాను. ఒక్కొక్కరికి ఎవరు మాట్లాడలే. ఎన్నేసి రెక్కలు ఉన్నాయట చెప్పాలి. ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6లో 2 ముఖము కప్పుకున్నారు, 2 ఎగురుతా ఉన్నాయి. ఓకే, ఎగురుతా ఉన్నాయి. ఎగురుతూ కుదురుండకుండా ఏం చేస్తున్నాయట? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు
పరిశుద్ధుడు. వినాలి వినాలి వినాలి. దేవుని మందిరములో ఉన్నటువంటి ఆ సెరాపులు అనగా మహాదూతలు చక్కగా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఏమనంటే 2 రెక్కలతో ముఖము కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇంకా 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. రైట్. ఆ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన. దేవుని మందిరములో ఉన్న మనం ఏం చేస్తున్నాం? అయిపోయింది వాక్యం. దేవుని మందిరములో ఉన్న మనం ఏం చేస్తున్నాం? వచ్చేవారు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి సత్యశబ్దం మన జ్ఞాపకం రావడానికి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడమ్మా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఒకసారి 201వ పేజీ. బ్యాక్ టు క్రొత్త నిబంధన గ్రంథములో 201వ పేజీలో హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో 7వ వచనంలో తన దూతలను వాయువులుగాను తన సేవకులను. దూతలు వాయువులు అంటే ఎవరిక్కడ? ఆత్మలుగాను. వింటున్నారా? ఆత్మలుగాను ఆయన సేవకులను అగ్ని జ్వాలలుగా. దేవుని స్తోత్రం. అంటే ఆయన సేవకులు అంటే ఎవరో? ఓన్లీ పాస్టర్ గారు అనుకున్నారు కదా. అంటే ఆయనకి ఎవరైతే సేవ చేస్తారో, ముగించేస్తారు, ఆయనకి ఎవరైతే పరిచర్య చేస్తారో. సేవ అంటే ఏంటి? సేవ అంటే వాక్యం, ప్రార్థన, ఆరాధన. అండ్ సేవకులు అయిపోతే, పాస్టర్ గారు లాగా అయిపోతే మనం కూడా చక్కగా అఫీషియల్గా తిరగొచ్చు అనుకోండి. ఈరోజు కొంతమంది ఎవరో మనలాంటి పాస్టర్ గారిని ఎవరో చూస్తుంటారు, వెనకాల 45-50 ఏళ్ళ నుంచి ఇలా కన్నీరు గాచిన పాటలు ఉన్నాయని వెళ్దాం. ఈరోజు వస్తున్నారు కదా హైటెక్ సేవ. తాతయ్య గారు కష్టపడి ఎక్కడికో వెళ్ళి పొద్దున సాయంకాలం దాకా తిరిగి అన్నీ చేసి ఊరు తాతయ్య గారు. ఇప్పుడు ఆ సేవ ఎవరికే తెలియలేదు. తెలుస్తుందా? అమిర్చి పెడితే, అన్ని అమిర్చి పెడితే ఎవరైనా చేస్తారు సంసారం. అన్ని అమిర్చి పెడితే ఎవరైనా కడతారు. చక్కగా ఇల్లు, చక్కగా బండి, చక్కగా కారు అన్నీ కట్టేసి పెడితే అమ్మా నాన్న కాపురం ఏ కొడుకైనా చేస్తాడు. అందులో ఏది కట్టకుండా వదిలేస్తే అప్పుడు తెలుస్తుంది. తలం కొనుక్కుని, ఇల్లు కట్టుకుని, పిల్లలను కొనుక్కుని ఇంత టోళ్ళు చేశాక రాజరత్న అంతేనా? అప్పుడు అర్థమవుతుంది ఈ గుడి ఎవరు కట్టారు చెప్పండి. ఇది ఎవరు కట్టారు? మనలో మనమాట చెప్పండి. ఎవరు కట్టించారు దీన్ని? మనకి చాలా గర్వంగా గొప్పగా చెప్తాను. అందుకనే ఆ రోజుల్లో దేవుని మహాకృపను బట్టి దీన్ని 70,000 రూపాయలు ఖర్చు పెట్టి కట్టాను ఆ రోజు. ఈ రోజుకి రూపాయి ఎక్కువైన దీనిలో రూపాయి ఎక్కువేస్తే ఈ రోజు ఇంకా కానుకలు మీరు ఎవడో నేర్చుకున్నారు కనుక ఇవన్నీ ఇవన్నీ కొనుక్కుంటూ వస్తున్నాం. రేపు ధీమాగా జనవరిలో ఎప్పుడైనా గల కారణం ఏంటంటే దేవుని మహాకృపను బట్టి దేవుడు కార్యము చేస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కట్టి చెప్పెడితే అందరూ చేస్తారు. బడాయి పెద్ద గుడి కట్టేసి ఆ గుడిలో ఒకళ్ళు పెట్టేసి ఆడికి నెల జీతం ఇచ్చేస్తే ఏమైనా చేస్తాడు కదా. చేయలేడా? సంఘానికి కోసుకోసిన పని ఏముంది? ప్రతి కార్యక్రమానికి మీ దగ్గరికి వచ్చి పని ఏముంది? గృహదర్శనాలకు వచ్చి పని ఏముంది? మీరు ఎక్కడికి వెళ్తే నాకెందుకు, నేను ఎక్కడికి వెళ్తే మీకెందుకు? 5 ఏళ్ళు మీతో ఉంటాను, 5 ఏళ్ళ తర్వాత ఇంకో గుడిలోకి వెళ్తాను. నాకు మీకు సంబంధం ఏముంది? స్తోత్రం చెప్పు. కొంతమంది చేతుల్లో బాధగా ఉందా? స్తోత్రం చెప్పు. కష్టపడితేనే తెలుస్తుంది విలువేంటో. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు
తెలియట్లేదు. ఈనాడు యవనస్తులకు కానీ లేటెస్ట్ ప్రజలకు అర్థం కావట్లేదు ఎంత కష్టపడితే ఈ చర్చి నిలబడిందో. ఇక్కడ ఎంత కష్టపడితే సేవకుడు ఈ రోజుకి ఈ స్థితికి వచ్చాడో. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూడు ఎంత బాగా కట్టేస్తున్నారో, వాళ్ళు చూడు ఎంత పెద్ద కారు కొన్నారో, వీళ్ళు చూడు ఎన్ని అంతస్తులు కట్టారో. దేవునికి వాక్యం చెప్పింది, మాయా ప్రగల్భాలు కావాలా నీకు? హిప్నాటిజం కావాలా నీకు? భ్రమ కలిగించే మాటలు కావాలా నీకు? దేవుని యొక్క మందిరంలో ఏం జరుగుతుందా అని అంటే యెషయా ప్రవక్త చూస్తా ఉన్నారు, దర్శనం చూస్తా ఉన్నారు. ఆ దర్శనంలో ఏం జరుగుతుంది అంటే ఆ బలిపీఠం మీద సింహాసనం ఒకటి ఉంది. ఆ సింహాసనం మీద ప్రభు అయినటువంటి దేవుడు ఆసీనుడిగా ఉన్నారు, కూర్చుని ఉన్నారు. ఆయన వేసుకున్న చొక్కాయి చక్కగా ఉంది. ఆ చొక్కాయి అంచులు ఆలయమంతా సమాధానం ఆలయమంతా నిండి ఉన్నాయి. ఆయనకు పైగా శరాపులు అనగా మహాదూతలు ఉన్నారు. ఆ దూతలు 6 రెక్కలు ఉన్నాయి. ఒక్కొక్కరికి 6 రెక్కలుంటే 2 రెక్కలతో ముఖం, 2 రెక్కలతో కాళ్ళు మూసుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఏమని పాడుతా ఉన్నారనంటే, సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనంటూ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేయించు. నిందా చదివిన హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో తన దూతలు వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలు. ఎవరంట? మనందరం ఎవరంట? అగ్ని. మనందరం అనలే, మనందరం అన్నాం. ఆయన సేవకులందరూ ఎవరు చెప్పండి? ఆయన సేవకులందరూ ఎవరు అంటే అగ్ని జ్వాల ఏం చేయాలి? అగ్ని జ్వాల అంటే అగ్ని ఏం చేస్తే ఆయన పని చేసే వాళ్ళని ఎవరు పట్టుకుంటే వాళ్ళు ఏమవ్వాలి? సుక్కుమనాలి. అర్థమైంది మీకు? ఇదిగో మా గుళ్ళోకి వస్తావా, మా గుళ్ళని చేర్పిస్తాను అన్నారు. ఎవరైనా ఏమవ్వాలి? వెళ్ళకూడదు కాదు, కాలాలి. నా పాయింట్ మీకు అర్థం కాదు. చప్పగా చెప్పండి, చప్పగా చెప్తే ఒప్పుకోండి, చప్పగా చెప్తే ఒప్పుకోండి. ఇదిగో ఈరోజు మా గుళ్ళో భోజనాలు వస్తావా అందనుకో, ఏమనాలి? మళ్ళీ మాట్లాడుతుందా? చెప్పండి. మళ్ళా భోజనం రమ్మంటదా నిన్ను? ఇదిగో సేరెత్తారంటే వస్తావా సీక్రెట్గా? అయ్యగారికి వెళ్ళాక అయ్యగారికి వెళ్తే మైక్లో చెప్పేస్తాడు ఆయన. ఇదొకటి సాక్ష్యం చెప్పదండి, సాక్ష్యం చెప్తే తెలిసిపోద్దంట. చాలా విచారకరమైన విషయం జ్ఞాపకం చేస్తానండి. లేదా మనకిది? చెప్పండి సార్, లేవా మనకి? ఇవి లేవా? కట్చెఫ్ ఎర్రేసి, కట్చెఫ్ ఇది ఎర్రేసి దీని మీద ₹1000 సంపాదన. చిన్న సంపాదన. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకో. దేవుని మందిరానికి ఎందుకు వెళుతున్నావు నీవు? దేవుని దర్శనము మాత్రమే నీవు చూడాలి. నాతో మాట్లాడు ప్రభువా. ఫస్ట్ పల్లవి ఎలాగది? నీ దర్శనమే, అంతేనా? నాతో గట్టిగా గట్టిగా నీవే. చాలు చాలు. ఆడపిల్లలకి మగపిల్లలు కరెక్ట్గా పాడితే ఈ రాగం ఆ రాగం హైలైట్ అవుతుంది. ఆడపిల్లలు అంతమంది పాడుతున్నారు కానీ ఆడవాళ్ళు పాడడం గట్టిగా వస్తలేదు. మీ మగవాళ్ళు ఆ స్వరం కలిపారనుకో ఇంకా బాగా వినపడతారు అన్నమాట. దీని స్తోత్రం చెప్పడం ఒకసారి. నాతో పిల్లలు ఆడవాడు పిల్లలు మళ్ళా నాతో మార్చేసామేంటి? పాట మార్చేసామా? నీవు పలికి అదేనా? నీ దర్శనమే, నీ దర్శనమే, నీ దర్శన భాగ్యం, నీ దర్శన భాగ్యం. ఎవరి భాగ్యం కావాలి? అయ్యగారి దర్శనం కాదు ఇక్కడ కావాల్సింది. ఎన్నాళ్ళకి దర్శనం, ఎన్నాళ్ళకి దర్శించేవా నా ఇల్లు? ఎన్నాళ్ళకి నీ దర్శనం అంటారు కదా, ఎన్నాళ్ళకి. మనం చూసారా దర్శనం కోసం వెళ్ళి
ఈ కాలు కింద మట్టి తింటే, మట్టి తీసుకుని కాలు కింద తింటే బాగుపడతారన్నారంట ఒక బాబా గారి దగ్గర. ఓ గొట్ట కింద తొక్కిసలాడిపోయారు. 125 130 మంది స్పాట్లో. అవునా? ఏ దర్శనం కావాలి నీకు? ఎవరి దర్శనం కావాలి? దేవుని మందిరానికి ఎవరెవరినో దర్శించుకుంటాక రాకు. ఆ దర్శనాలు కావాలంటే డబ్బుకు ఒక దర్శనం ఉంటుంది. ఇక్కడే దర్శనం ఉంది నీకు. ఇక ఫీజు పెడుతున్నారు. ఇక్కడ ఎవరైనా ఫీజు ఎత్తారా? దేవుడు చక్కగా చక్కటి వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వాక్యాన్ని గమనించి ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆలయం అంతా దేనితో నింపబడి ఉంది? దేవుని యొక్క దూతలు ఏం చేస్తున్నాయి? యెహోవా చెప్పాలి. యెహోవా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనానిల్ వర్ణింప గలరా. దేవుని మందిరములో నువ్వు నేను ఏం చేయాలి తెలుసా? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఏం చెప్పాలి? అక్కడ డిస్టర్బ్ అయింది. అక్కడ యెహోవా పరిశుద్ధుడు చెప్పండి. యెహోవా ఆయన కావటం మాటది. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సర్వలోకము ఆయన మహిమతో ఏం చేస్తుంది? దేవుని దూతలు ఏం చేస్తున్నాయి? దేవుని దూతలు ఏం చేస్తాయి? గాన ఆలయములో ఉన్న నీవు దేవుని దూతవైతే, ఆలయములో ఉన్న నేను నీవు వినేవారైన దేవుని సేవకులైతే, దేవుని యొక్క ఆత్మలైతే, దేవుని యొక్క దూతలైతే మనం ఆలయంలో చేయవలసిన పని ఏంటి అని అంటే దేవునికి స్తోత్రాలు చెప్పడమే, దేవునికి స్తుతులు చెప్పడమే, దేవుడు పరిశుద్ధుడు అని పలకడమే. అవి తప్ప వేరేని వేది చేసినా దేవుణ్ణి ఆరాధన చేసినట్లు కాదు. అర్థమైందా? ముగించేస్తుందా? దేవుడు పరిశుద్ధుడు, ఆయన సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని ఎగురుతూ పాటలు పాడుతున్నాయి దేవుని దూతలో. ఏం చేస్తున్నాయి? మాట్లాడు. ఏం చేస్తున్నాయి? ఏ పాటలు పాడుతున్నాయి? యెహోవా పరిశుద్ధుడు, ఆయన మహిమ ఆ లోకమంతా నిండి ఉన్నది. ఈ పాట రాదా నీకు? అందరూ లేచి నిలబడండి, దేవుని ఆరాధన చేద్దాం అనగానే ఎందుకు లేవలేకపోతున్నారు? ఆరాధన చేద్దామన్నప్పుడు రెక్కలతో ఎందుకు ఎగరలేకపోతున్నారు? చప్పలు కొట్టమన్నప్పుడు ఇలాగాంటారా? మరి రెక్కలు ఎలా చాపాలి? చెప్పాలి. ఎలా చాపాలి? అంతేనా? మరి చప్పట్లు ఎలా కొట్టాలి? అలాగే పక్కన కొట్టాలి. కొంతమంది బడాయికి పక్కన ఏమంటుంటారు అలాగా. దేవుని ఆలయంలో మనం ఉన్నాం, జ్ఞాపకం పెట్టుకో. నువ్వు దేవుని దర్శనము చూడాలంటే దేవుని మందిరములో ఏది జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. గొప్ప దేవుడు ఆయన. నీవు నేను మనం అగ్నితో కాల్చేటువంటి వాడు. జ్ఞాపకం పెట్టుకో. ఆయన మాట అగ్ని. జ్ఞాపకం పెట్టుకో. దేని అగ్ని కాల్చుతుంది చెప్పను? చెత్త, వేస్ట్, పనికిరని తుక్కంతా అగ్ని కాల్చినట్లు నా ప్రభువు యొక్క వాక్యం కాలుస్తుందని ప్రభువు నామములో తెలియజేస్తూ, దేవుని సేవకులట అగ్ని, దేవుని వాక్యం అగ్ని జ్వాల. మనం ఎవరో? అగ్ని మాట్లాడుతున్నాం. మనం ఎవరో? అగ్ని. నిన్ను పట్టుకుంటే నా పట్టు చీర, నువ్వు పట్టుకుంటే కాలా. రే ఆ మనుషులకి వెళ్ళకంటారు బాబు. అసలే దీన్ని పట్టుకుంటే కాలా అంటే అర్థం ఏంటి? ఏ సాతాను నీ దగ్గరకు వచ్చినా, ఈ లైట్లు వచ్చేసి ఫ్యాషన్గా ఇప్పుడు ఎర్ర లైట్లు ఉంటాయి, ఇదివరకు పెట్టేవాడు. అది బయటికి ఎట్టామనుకోండి, పురుగులు చక్కగా ఎర్రగా భలే ఉంది ఎచ్చగా దగ్గరికి వస్తుంటాయి. వచ్చి అట్టుకున్న ప్రతి పురుగు ఏమవుద్ది? కాసేపటికి వాసన వస్తుంది, మాడవాసన. ఏమైందిరా కౌరు కొంప వస్తుందంటే పురుగులన్నీ దాన్ని అట్టుకుంటున్నాయి. అది ఏం చేస్తుంది? వచ్చిందన్నల్లా ఏం చేస్తుంది? నువ్వు కూడా ఏం చేయాలి? యేసు నామములు ఎవరిని కాల్చాలి? సాతాను యొక్క ఆలోచనలు. అప్పుడే దేవుని దర్శనాన్ని చూస్తావు. లేదంటే వివిధమైన లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ మనసులో ఏ అయితే ఉన్నాయో ఆ దర్శనాలే చూస్తావు.
ఆఖరికి దర్శనం నమ్ముకున్నాను, దర్శన భాగ్యం దొరుకుంది అనుకున్నాను, కానీ ఉపయోగం లేకుండా అయిపోయానని. ఎందుకంటే వాళ్ళ ప్రయోజకులు కారు అని బైబిల్ చెప్పింది. ప్రయోజకులు కారు కాబట్టి వాళ్ళ వెనకాల వెళితే వాళ్ళకి నష్టం, వాళ్ళతో పాటు వెళ్ళే వారికి కూడా నష్టమని ప్రభువు నామములో తెలియజేస్తూ ఒక కొడవళ్ళు చేస్తారు. వాళ్ళని ఏమంటారంటే కమ్మరి అంటారా. ఒక కమ్మరి ఆయన కొడవళ్ళు గుణపాలు గట్ట అన్నీ చేసుకుంటున్నాడంట. చేసుకుంటా 2 కొడవళ్ళు చేశాడు. 2 కొడవళ్ళు చేసిన వెంటనే అందులో కొడవలు అందంట, ఏవండి నన్ను బాగా చేశారు కాబట్టి మీరు చాలా మంచివారండి, నేను చాలా అందంగా ఉన్నాను కదా, నన్ను ఎవరు నమ్మకండే, నన్ను ఎవరికి అమ్మకండే, నేను మిమ్మల్ని వదిలేస్తే నాకు ఇష్టం లేదు, నేను మీతోనే ఉంటానండి అందంట ఒక కొడవలే. ఇంకో కొడవలు అందంట, ఏమండి బాగా తయారు చేశారు కదా, నేనేటో తెలవాలంటే నన్ను ఎవరికో రైతుకి అమ్మేయండి, నేను వెళ్ళిపోతానండి అందంట. విన్నారా? ఓకే, నా దగ్గరే ఉంటానదాన్నేమో ఆయన దగ్గర ఎట్టుకుని పక్కన పడేశాడు. అమ్మేయమన్న దాన్నేమో ఒక రైతు వస్తే ఆయనకి అమ్మేస్తే రైతు పట్టుకెళ్ళారు, చక్కగా దాన్ని వాడుకుంటున్నారు. ఇదేమి ఇక్కడే ఉంది. ఒకరోజు ఆ రైతు ఎందుకో మళ్ళా వెళ్తా ఈ దగ్గరికి వచ్చాడంట. ఈ దగ్గరికి వచ్చినప్పటికి ఈ 2 కొడవలు జతే కదా, ఎంట్లేదు జతేనా, అది చక్కగా నిగనగలాడుతుంది. రైతు తీసుకొచ్చిన కొడవలే నిగనగలాడుతుంది. ఇదేమో మట్టిలో పడేసాడు. మన ఇది ఈ దగ్గర ఉంటా అంటుంది కదా, అది ఆ చేసిపోయి విలువ ఉంటుంది ఎట్టింది, చేసి అలా పడతాడు కదా, వాళ్ళు చేస్తుంటాడు కదా, మరి అయినా పడేసాడు. అప్పుడు గబాలు లెగిసి వచ్చి అన్నాడు, దీన్ని ఒలే మన అద్దరం చేత కదా, మన అద్దరం ఒకే ఇనుము ఇద్దరిని ఒక ఆయన చేశాడు, ఇద్దరిని ఒకరోజే చేశాడు. అయితే నువ్వేమో బయటికి వెళ్ళిపోయావు, నేనేమో ఇక్కడే ఉన్నాను, నేను తుప్పట్టేసి ఉన్నాను, నువ్వేమో నిగనగలాడుతున్న కారణం ఏంటి అని అడిగితే, నన్ను కొనుక్కున్న ఆయన బయటకు తీసుకెళ్ళి చక్కగా నన్ను వాడుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? అందుకు నేనేమవుతున్నానంటే ఆయన వాడే కొలది ఆయనకు ఉపయోగపడుతున్నాను. చక్కగా నన్ను అప్పుడప్పుడు దాన్ని ఏమంటారు, పదును పెడతా ఉన్నాడు. చక్కగా నేను పదుల్లోనికి వస్తా ఉన్నాను. అప్పుడు ఈ చేసిన ఆయన అడిగితే అప్పుడు ఆయన చెప్పాడంట, అవును, ఎస్, ఎవరైనప్పటికీ కూడా అలాగే మట్టిలో ఉండిపోతే, మట్టిలో మాణిక్యం కాదు, మట్టిలో ఏమవుద్ది, గనక ఉపయోగపడుతూ ఉండాలి, నిగనగలాడుతూ ఉండాలంటే అనేక మందికి ఉపయోగపడాలి, వారి అవసరాలు తీరిస్తే దాని బాగోగులన్నీ వాళ్ళు చూసుకుంటారని చెప్పినప్పుడు, అయితే రేపు పొద్దున్న నన్ను కూడా ఎవరికోళ్ళకి అమ్మేయి అన్నాడు. అప్పుడు దాన్ని కూడా పట్టుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేశాడు. నేను స్తోత్రం చెప్పాను. నువ్వెంత సీనియర్ అయినా, ఎంత జూనియర్ అయినా, నేను ఎప్పుడో నమ్ముకున్నాను యేసుబాబుని, నేను గుడిలోకి వెళ్ళండి, నాకు వాక్యం అక్కలొద్దండి, నేను చెప్పక్కర్లేదు, ఇలాగే ఉంటానన్నాను అనుకో, ఏ కొడవల్లాగా ఉంటుంది మాట్లాడతారు, ఏ కొడవల్లాగా ఉంటుంది. పాడగా పాట వస్తుందంట, అంతేనా, రాగం వస్తుంటే అలాగా పాడతా ఆరాధన చేస్తా ఉంటే తప్పకుండా ఏం చూస్తావు? ఒకలా చెప్పారు, ఏం చూస్తావు? దైవ దర్శనం, గుర్తుపెట్టుకో, దేవుని దర్శనం దేవుని ఆలయంలో చూస్తా. నేను ఉపయోగపడండి, నేను ఎప్పుడు కూడా ఏ కష్టపడండి, దేవుడు మాత్రం ప్రార్థన చేసుకుంటానండి, ఒక చోట కూర్చుంటానండి అన్నవనుకో, దొంగ దర్శనాలు చూడవలసి వస్తుంది. దొంగ దర్శనాలు చూస్తామనుకో ప్రయోజకులు కాలేరు అని ప్రభువు నామములో అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు చెప్పి ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో కానుకల పాట పాడుచుంటుండగా యాకోబు గారు వచ్చి కానుక పట్ట తెలియజేస్తూ ఉన్నారు.